మోస్ట్ ఫేమస్ హాలీవుడ్ మూవీ అయిన 'రిజర్వాయర్ డాగ్స్' సినిమా గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. మూవీ ఓపెన్ చేస్తే ఒక గ్రూప్ అనేది ఒక రెస్టారెంట్‌లో కూర్చొని మాట్లాడుతూ ఉంటది. ఒక మోస్ట్ ఫేమస్ సింగర్ గురించి మాట్లాడుతుంటది. తర్వాత వాళ్ళు లంచ్ అయిన తర్వాత అందరూ ఎళ్ళిపోతారు. ఒక ఏదో ప్లాన్ చేసినట్టు చేసి ఎళ్ళిపోతూ ఉంటారు. తర్వాత చూస్తే సడెన్‌గా ఓపెన్ చేస్తే కార్‌లో ఫుల్ రక్తంపు మరకలతో ఇద్దరు అరుస్తూ, ఏడుస్తూ ఎళ్తూ ఉంటారు. అలా కార్‌లో ఎళ్ళగానే ఫైనల్‌గా ఒక షెడ్‌కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ షెడ్‌లో అతన్ని ఉంచేసి, అతనికి ఏమైంది ఏంటి అని చెక్ చేస్తారు. అతను బుల్లెట్ తగిలి ఉంటది అతనికి వచ్చేసారి. అంటే ఒక రాబరీ చేసి వస్తుంటారు. అప్పుడు బుల్లెట్ తగిలి ఉంటది. అప్పుడే ఏం చనిపోను ఇంకా టైం ఉంటదిలే అంటాడు. అంతట్లో ఇంకొక అతను వచ్చేసి ఏమైంది? బతుకున్నాడా లేదా చనిపోయాడా అని అడిగితే ఇంకొక అతను ఇలా అయితే చనిపోకుండా ఉంటారా అంటని సీరియస్ అని చెప్తాడు. తర్వాత అంతట్లో ఇద్దరు లోపలికెళ్ళి మాట్లాడతారు. మాట్లాడుతూ ఉండగా సిగరెట్స్ అంటించుకొని చెప్తాడు తను, వజ్రాలు దొంగతనం చేశారుగా అది ఆ వజ్రాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఇదంతా పోలీసులకి తెలిసిపోయింది. ఎవరో ఇన్ఫార్మ్ చేసేసారు పోలీసులకి మన ప్లాను. సో ఆ వజ్రాలు తీసుకుని వెళ్ళిపోదామంటానని అతను చెప్తాడు. చెప్తే ఇంకొక అతను దానికి ఒప్పుకోడు. ఇతను ప్రాణాపాయాల్లో ఉంటే వదిలేసి వెళ్ళేది ఎట్లా అంటానని అప్పుడు ఇద్దరికి డిస్కషన్ పెరిగి గొడవ అవుతుంది. ఇద్దరు కొట్టుకుంటుండగా అంతట్లో మూడో అతను ఇంకొక అతను వచ్చి నించొని చూస్తూ ఉంటాడు. చూస్తే అతన్ని అడిగితే అతను ఒక పోలీస్ ఆఫీసర్ని ఎత్తుకుని వచ్చి ఉంటాడు. తనకి అడ్డైనా దాన్ని ఎత్తుకొచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ని ఫుల్ కొట్టేసి టార్చర్ చేసేస్తూ అతన్ని హింసిస్తూ ఉంటారు చాలా బాగా. చాలా కొడతారు. అందరూ కొట్టేసి హింసించగా అంతట్లో మెయిన్ పర్సన్ గ్యాంగ్ లీడర్ అనే అతను వస్తాడు. వచ్చేసి ఎందుకు కొట్టాడు అతను పోలీస్ ఆఫీసర్ అంటానని చెప్పి అతను తిడుతూ ఉండగా వజ్రాల గురించి వాటి గురించి మాట్లాడతారు. తీసుకొద్దాం వాటి గురించి అని చెప్పి వారు వెళ్ళిపోగా ఇతను ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ని ఫుల్ టార్చర్ పెడుతూ తన చెవిని కట్ చేయాలని ప్లాన్ చేసి కట్ చేసి చంపేద్దామని చెప్పి చెవిని కట్ చేస్తాడు. అంటే ఇంట్రగేషన్ చేసినందుకు ఎవరు చేశారో చెప్పినందుకు అతన్ని చెవి కట్ చేసి చంపాలని పెట్రోల్ అంతా వేసి అగ్గిపులు గీయగా ఇతను బుల్లెట్ పడి చనిపోతున్న అతను లేచేసి గన్ తీసుకొని తను కాల్ చేస్తాడు. అతను పడి చనిపోతాడు. వీళ్ళు వజ్రాల కోసం వెళ్ళినారు. వజ్రాలు తీసుకొని వస్తారు. వచ్చి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. అతను కేవలం గ్రూప్ మెంబర్ అంతే కాదు, ఇతనికి ఫ్రెండ్ కూడా ఉంటాడు. సో అతను మనల్ని చంపేసి అంతా తీసుకుపోవాలని ప్లాన్ చేశాడని చెప్తే దాన్ని నమ్మడు. అతను నా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అతను చేయడాన్ని. సో ఇంతట్లో మెయిన్ పర్సన్ లీడర్ వచ్చేసి అతను వచ్చి చెప్తాడు, వీడే మనల్ని సెటప్ చేశాడు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వీడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటని చెప్పుగానే నమ్మడు. ఇతను తీసుకొచ్చింటాడు కాబట్టి అతను అలాంటివాడు కాదు, మంచివాడు అని చెప్పుగా ఒకరికొకరు గన్లు పెట్టుకుంటారు. గన్లు పెట్టుకొని ఫైనల్గా ఎవరు ఇనకపోయేసరికి ఒకరికొకరు కాల్చుకొని అందరూ కాల్చుకొని పడిపోతారు. ఫైనల్గా ఒకే ఒక అతను మాత్రం మిగిలిపోయి ఉంటాడు, సైడ్లో ఉంటాడు. అతను లేచి వచ్చి ఆ వజ్రాలు తీసుకొని లేచి పారిపోతాడు. ఈ పడి నమ్ముంటాడు కదా, ఫ్రెండ్ అని తీసుకువచ్చి ఉంటాడు కదా, అతను వచ్చి నీకేం కాదు అంటుండగా అతను చెప్తాడు, లేదు నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అంటేనని చెప్తాడు. అప్పుడు ఫుల్ ఏడుస్తాడు, ఎంత మోసం చేస్తావు అని చెప్పి అతను గన్ పాయింట్ పెడతాడు తనకి చంపేద్దామని చెప్పి, నమ్మకం మోసం చేసేవని చెప్పి. అంతట్లో పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. గన్స్ వదిలే అంటే వదలరు, కాల్ చేస్తాడు. వెంటనే వాళ్ళు కూడా ఇతన్ని కాల్ చేసి పడతారు. సో ఇతను చనిపోతాడు. అప్పుడు టైటిల్స్ అనేవి ఇంకా స్టార్ట్ అయిపోతాయి. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ క్వింటన్ టారంటినో తీసిన 'రిజర్వాయర్ డాగ్స్' ఫిల్మ్.